అని రీల్స్ కూడా ఉన్నాయి. చాలామంది ప్రొడ్యూసర్లు చేశారు. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక అందరూ స్టార్ట్ అయ్యారు మళ్ళీ మా రీల్ ఎక్కడ నేను ఎత్తుకున్నాను. సో అలాంటి సందర్భంలో ఈ పాట కూడా భద్రపరచడం అనేది గొప్ప విషయమే. బేసిక్గా సినిమానే అసలు దొరకట్లేదు, అలాంటిది ఈ పాట కూడా. సో ఏంటి ఎక్కడ ఉంది అసలు రీల్లు ఎలా సార్ ఇది మళ్ళీ రీమాస్టర్? నా రీల్స్ కానీ నా సినిమాలు కానీ అన్నీ ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్ని 4Kలో చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నానండి. ఈ సినిమా కూడా లక్ష్మీనరసింహ 4Kలో చేయించాను, కానీ సాంగ్ అనేది ఒక ఐడియా రాలా. ఈ సినిమా రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, ఏంటి మిస్ ఏం చేద్దాం, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, సాంగ్ ఉంది కదా మనం తీసింది అని. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ని అడగడం జరిగింది, మా సాంగ్ ఉంది కదండి ఆ క్యాన్ కావాలంటే. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రసాద్ ల్యాబ్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ వాళ్ళు కానీ చాలా కష్టపడి దాదాపు ఒక 3 months కష్టపడి ఈ సాంగ్ని ఇవ్వడం జరిగింది. బీమ్స్ గారు ఒక మంచి ఛాలెంజ్ తీసుకొని విజువల్స్ నుంచి ఒక సాంగ్ చేశారు, నైస్. ఫ్యాన్స్కో ట్రీట్ లాగా ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీ పేరు వినిపిస్తుంది. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు? ఈజ్ ఇట్ ట్రూ? మీకు అప్రోచ్ చేయారా? మీరు చెప్పరు కానీ చెప్పండి. రాజీ, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను. అండ్ అలాంటి ఆపర్చునిటీ రావడం కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు తెలుసు కదా నేను ఎలా సౌండ్ చేస్తాను, సాలిడ్గానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. అండ్ బాలయ్య బాబు సార్కి అండ్ బాలయ్య బాబు సార్ ఫ్యాన్స్కి అండ్ అండ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నాకు సో ఒక మెమరబుల్గా ఉండేలాగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. అది నేచర్ గ్రేస్ అండి, మన చేతుల్లో ఏం లేదు. సో అదంతా ఎప్పుడు అన్నీ ఒకసారి ఒక చోటికి వచ్చి ఈ పని నిజంగా ఇది జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్నలో ఒక పాజిటివ్ ఉంది. అయిపోవాలని నువ్వు గట్టిగా కోరుకో, అందరు గట్టిగా కోరుకుందాం. మామూలుగా రిలీజ్ అనేది అందరు మాట్లాడుతున్న ట్రెండే, కానీ ఇది రిలీజ్ అనడం కంటే న్యూ రిలీజ్ అనడం బెటర్. అంటే ఒక కొత్త సీట్, అంటే ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు అలా, ఒక సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయలేదు. అంటే రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా న్యూ రిలీజ్. ఓకే. అలాగే ఈ సినిమా 3 hours 5 minutes ఆ రోజు రిలీజ్ చేసింది, కానీ ఈరోజు 2 hours 25 minutes మాత్రమే ఉంటుంది సినిమా. 37 minutes ట్రిమ్ చేసాం. ట్రిమ్ చేసింది ఎక్కడా తెలియదు. డైరెక్టర్ గారు అంత ఎక్కడ ఏది మిస్ కాకుండా అద్భుతంగా చాలా బాగా ట్రిమ్ అయింది. ఈరోజు ట్రెండ్ తగ్గట్టు మీరు అడిగిన ప్రశ్నకి న్యూ రిలీజ్ 100% ఇది న్యూ రిలీజ్ చూసినాక వండర్ఫుల్గా ఫీల్ అవుతారు.